హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి మార్నింగ్ వీడియోనండి, మార్నింగ్ బ్లాగ్ అనమాట. 7 to 10 వరకు మా ఇంట్లో బిజీ రొటీన్ ఎలా ఉండిద్దో ఇప్పుడు చూద్దరు. కానీ ఎవరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మా ఇంట్లో ఈరోజు వచ్చేసి వెజ్ బిర్యానీ అండ్ ఎగ్ దోశ, కొబ్బరి చట్నీ. నిన్న సండే కదండి, మా పాప సరిగ్గా అన్నమే తినలేదు. నిన్న మటన్ కర్రీ చేసేసరికి మా పాపకి అసలు నచ్చదు ఆ కర్రీ అంటే. అందుకని నిన్న అన్నమే తినలేదు. అందు గురించి ఈరోజు వెజ్ బిర్యానీ చేద్దాం. దానికి తోడు ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవండి, అన్నీ అయిపోయినాయి. సరే ఎలాగా ఈ అమ్మాయి తినలేదు కదా అని చెప్పేసి వెజ్ బిర్యానీ అయితే చేస్తే బాగా తినిద్ది కదా అని రాత్రి కొంచెం గ్రీన్ పీసు పెట్టేశాను. అవి వేస్తే తనకి చాలా ఇష్టం అనమాట. అందు గురించి ఇంకా అవి నానబెట్టి పెట్టాను. ఇంకా మార్నింగే లేచి ఇలా కిచెన్లోకి వచ్చేసి మా పిల్లలకి ఎగ్ దోశ అయితే రెడీ చేద్దామని చెప్పేసి పెట్టాను. ఇంక మళ్ళీ వంట కూడా చేయాలి కదా అని చెప్పేసి రైస్ కూడా ఓ పక్కన పెట్టేద్దామని చెప్పేసి ఇంకా వెజ్ బిర్యానీకి ముందైతే బియ్యం కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడేమో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంప, టమాటా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని ఒక పక్కన పెట్టేసామనుకోండి కొంచెం తొందరగా అయిపోయింది కదా అని చెప్పేసి. ఏం లేదండి, ఇదంతా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. వెజ్ బిర్యానీ బాగుండిద్దని చెప్పాను. మీరైతే ఇలా ట్రై చేయండి, నేను చేసినట్టు చాలా టేస్టీగా బాగుండిద్ది కూడా. ఇంకేం లేదండి, ముందుగా స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసేసి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసి కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, అవి వేసేసేయండి. వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారనుకో, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ అవన్నీ వేసి మగ్గించాలి బాగా. అన్నీ వేసి కోసి మనం పక్కన పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, అవి కూడా వేసేసి కొంచెం లాస్ట్లో అవి కూడా వేసి మగ్గించాలి. ఇంకా గ్రీన్ పీస్ ఇక్కడ ఏంటంటే అంతసేపు చేస్తున్నాను, వైట్ కలిసిపోయినాయి అండి, పచ్చి బఠానీలు పచ్చయ్యను వైట్ కలిసిపోయినాయి. అందుకని మా పాప తీసి పక్కన పెట్టమ్మంటే అలా కొంచెం వేరే అక్కడ పెట్టింది. అందుకని గ్రీన్ పీస్ వరకు అందులో వేసేసాను. వేసేసి కలిపేసాను బాగా. కలిపి ఇంకో చిన్నది ఒక పెరుగు ప్యాకెట్ ఒకటి వేసి లాస్ట్గా గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి తిప్పేసి మూత పెట్టేశాను కొంచెం సేపు, ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ వేసుకొని ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్. ఎందుకంటే నార్మల్ రైస్ కాబట్టి. బాస్మతి రైస్ అయితే సూపర్ ఉండేది. ఇంకా క్యారెట్ కూడా వేసుకుంటే ఇంకా బాగుండేది. క్యారెట్ అయితే మా ఇంట్లో లేదు, ఇంకా బాస్మతి బియ్యం కూడా లేవులేండి. అందు గురించి నార్మల్ రైస్తోనే చేస్తాను. అందు గురించి ఇంకా కొంచెం సాల్ట్ అది వేసేసి తిప్పి ఇంకా వాటర్ వేసేసి మరిగించుకోవాలన్నమాట. బాగా మరుగుతా వాటర్ తెరలుగా వస్తుంటాయి కదా, తెరులుతుంటుంది కదండి. ఇంకా అప్పుడు మనం రైస్ అయితే వేసేసుకోవాలన్నమాట. వాటర్ తెరలేటప్పుడు ఒక నిమ్మ చెక్క పిండికోండి. నిమ్మ చెక్క పిండితే బియ్యం ఉండగట్టకోకుండా అన్నము రైసు మన పొడిలాడుతూ వచ్చింది చక్కగా నీట్గా అనమాట. చేదొచ్చిద్ది అనుకుంటారేమో, అలాగేం రాదండి. చిన్న టిప్ అది, మీరు ఒకసారి ట్రై చేయండి, బాగా మంచిగా యూజ్ అవుతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి టిఫిన్కి అయితే రాత్రి పిండి గ్రైండర్కి వేసి పెట్టేశానండి. నేనైతే మిక్సీకి వేసి పక్కన పెట్టేశాను. అది పొంగిద్దేమన్న టెన్షన్తో రెండిట్లో తీసి పక్కన పెట్టాను. ఎలాగా రేపు మార్నింగ్ తీసి ఇందులోనే కదా ఫ్రిడ్జ్లో పెట్టేదని చెప్పేసి తీసి పక్కన పెట్టేసి ఇలా పెట్టాను. ఇంకా పెట్టిన తర్వాత ఇదిగోండి మొత్తం మిక్సింగ్ చేసి ఒక బౌల్లోకి వేసేసాను. పెద్ద బాక్స్ ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఈ చిన్న బాక్స్ ఏమో ఇంకా డైలీ యూస్ చేసుకుంటున్నాం అనమాట. ఈరోజు అద్దోసలు పోసుకోవడానికి కదిలీయకుండా పక్కన పెట్టేస్తాం. ఇందులో అంటే సాల్ట్ కలుపుతాం, దాంట్లో అయితే సాల్ట్ కలపం కదా, అందుకని పక్కన పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడికి వచ్చేసి వాటర్ తెరులుతున్నాయి కదండి, ఇంకా రైస్ అయితే వేసేసాను. రైస్ వేసి ఇంకా రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను నేను. రైస్ అయితే వేసి ఇంకా రైస్ కుక్కర్ పెట్టేసి ఆన్ చేసేసాను. అన్నం కొంచెం ఉడుకుతున్నప్పుడు ఉడికేటప్పుడు పెట్టేసాను. ఇంకా మళ్ళీ మేము మొన్న కొబ్బరికాయలు తెచ్చామండి, 2 months అవుతుంది అనుకుంటలే. అవి పాడైపోయినాయేమో అని అనుకొని పడేద్దాంలే సరే చూద్దామని పగలగొడితే అదేమో చక్కగా వాటర్ అంతా ఎండిపోయింది అనుకుంటా, ఆవిరైపోయి కురుడికాయలాగా అయిపోయింది. దాంతో ఇంకా పల్లీలు వేసి కొంచెం కొబ్బరి వేసి చట్నీ అయితే చేశాను. దోశల్లో చాలా బాగుంటుంది కదా, అందు గురించి పల్లి చట్నీ చేసేసి ఇంకా దోశలు అయితే పోసాను మా పిల్లలకి.
మా పాపకి ఇంకా మా పాప అయితే ఎగ్ దోశ తినలేదులేండి. మా బాబు అయితే ఎగ్ దోశ తిన్నాడు. బాగా నచ్చిద్దని ఆడికి ఇష్టము. ఇంకా వేసి పెట్టేశాను. ఇక అదే పల్లి చట్నీ కూడా ఇక్కడ చేసేసాను. తిరగమాత అది వేసేసి పెట్టాను ముందుగా. ఇంకా ఈ ఎగ్ దోశ కూడా వేసాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.